హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేనైతే ఒక న్యూ బిజినెస్ ఐడియా అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. అది ఏంటి అంటే వాటర్ బాటిల్ ఇప్పుడు మనం ట్రైన్స్లో కానీ బస్లో కానీ జర్నీ చేసేటప్పటికి వాటర్ బాటిల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ ఈ బాటిల్ వచ్చేసి మనకి 1/2 లీటరు 1 లీటర్ బాటిల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇలాంటిది మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బిజినెసెస్ ఇవి ఫుడ్ బిజినెస్ అండ్ శారీస్ ఇలాంటివన్నీ కామన్ అయిపోయినాయి. ఎవ్రీబడి యూజింగ్ అండి. మనిషికి వీటితో పాటు ప్రతి మనిషికి యూజ్ అయ్యేది ఏంటంటే వాటర్ అండి. ఈ వాటర్ లేనిదే మనిషి అనేవాడు బతకలేడు. కాబట్టి ఇది ఇప్పుడున్న జనరేషన్లో ఇది కొంచెం ఇన్నోవేటివ్గా అండ్ దెన్ కొంచెం ఫాస్ట్గా గ్రో అయ్యే వాటిల్లో ఇది ఒకటిగా నేను మాట్లాడుతున్నాను. ఈ బిజినెస్లో వచ్చేసేటప్పటికి వాటర్ బాటిల్ మేకింగ్ ఉంటుంది. వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్లింగ్ చేసి సేల్ చేయడం. మనం ఇక్కడ 2 పార్ట్స్గా వీటిని డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికి ఏది కావాలంటే అది కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే బాటిల్ ఒక్కదాన్నే మనం ప్రిపేర్ చేసైనా సేల్ చేసుకోవచ్చు. లేకపోతే మనం సేల్ చేసే వాళ్ళ దగ్గర బాటిల్ తీసుకొచ్చుకొని మనం ఏం చేసుకోవచ్చు, బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వాటర్ ఫిల్ చేసుకొని మనం స్టోర్స్కి పంపించుకోవచ్చు. అసలు ఇది ఎంత కాస్ట్ అవుతుంది, అసలు ఇది మొత్తం జరగాలంటే ఎంత అమౌంట్ అయితే అవుతుంది అంటే, ఎవరైతే వాటర్ బాటిల్ మేకింగ్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అప్ టు 30 to 40 lakhs అయిద్దండి. కానీ మనం ఎవరైతే స్లోగా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు, తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు బాటిల్ అయితే బయట నుంచి తెచ్చుకోవాలి. అండ్ దెన్ వాటర్ అయితే మీరే ఫిల్ చేసుకోవచ్చు అండి. దీని కాస్ట్ వచ్చేసి మినిమం 4 to 5 lakhsలో అయితే మీకు మిషనరీ వచ్చింది. హ్యాపీగా ఆ వాటర్ని ఫిల్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకొని వాటర్ని ఫిల్ చేసుకొని మీరు మంత్లీ వెరీ గుడ్ అండి. గుడ్ ఇన్వెస్ట్మెంట్, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో గుడ్ ప్రాఫిట్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఎందుకు తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు ప్రతి రెస్టారెంట్లో కానీ ప్రతి షాప్స్లో కానీ ఈవెన్ ఇంకా మనకు వచ్చేది సమ్మర్ కాబట్టి ఇది అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఇంకా మహా అయితే ఈ డిసెంబర్ జాన్ తర్వాత అంత సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 4 to 5 months మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ బిజినెస్తో అయితే ముందుకు వెళ్తే చాలా గ్రోత్ అనేది ఉండిద్దని నమ్మచ్చు. ఎందుకంటే ఈవెన్ మనం ఒక బస్ జర్నీ స్టార్ట్ చేయాలి, ఒక వాటర్ బాటిల్ అయితే ఉండాలి. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఏం చేస్తారు, మినిమం బాటిల్ లేనిది ఎక్కడికి ట్రావెల్ చేసే వాళ్ళే లేరు. రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ ఎక్కడైనా మనకి వాటర్ బాటిల్ అయితే యూస్ఫుల్ అవుతుందన్నమాట. అందుకోసం అసలు ఇది టోటల్ మనమైతే స్టార్ట్ చేయలేము అనుకునే వాళ్ళు బాటిల్ అయితే మనం తక్కువ కాస్ట్గా అమ్మే వాళ్ళు ఉంటారండి. వాళ్ళ దగ్గర మీరు ఎంక్వైరీ చేసుకొని మంచిగా బాటిల్ని పర్చేస్ చేసుకొని ఆ బాటిల్స్ కూడా బల్క్లోనే అమ్ముతారనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఇవి మీకు తక్కువకి ఇస్తారు కాబట్టి సింగిల్ పీస్కి 2 రూపీ 3 రూపీస్లో మ్యాక్సిమం 3-4 రూపీస్లోనే ఉంటుంది. మీరు ఫిల్ చేసుకుంటే ఒక 2 రూపీస్ కాస్ట్ అయితే మీరు 6కి అమ్ముకున్నా కూడా మీరు 10కి అమ్ముకున్నా కూడా బయట షాప్ వాడు ఎలా 20కే సేల్ చేసుకుంటాడు. మీకు 4 రూపీస్ అనేది మంచిగా ప్రాఫిట్ అనేది ఉండిద్ది అనమాట. మొత్తం మీకు 6 రూపీస్లో పోయినా ఒక 4 రూపీస్ ప్రాఫిట్ అయితే బాటిల్కి ఉండిద్ది అనమాట. కాబట్టి ఈ వాటర్ బాటిల్ మేకింగ్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీన్ని మార్కెటింగ్ చేసుకోవడం ఫస్ట్ ఇనిషియల్ స్టేట్లో ఎవరికైనా ప్రాబ్లమ్సే ఉంటాయండి. బట్ మిషనరీ అనే కాస్ట్ని తగ్గించుకోవాలి అంటే బాటిల్ అయితే బయట నుంచి తెచ్చుకోవాలండి. బట్ విత్ మిషనరీ ఆఫ్ బాటిల్ అయితే మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది. ప్రతిదీ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎవరైతే మినిమంతో స్టార్ట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ వాటర్ బాటిల్ అనేది బయట నుంచి తెచ్చుకొని విత్ మిషనరీని పెట్టుకొని అదేంటి వాటర్ని ఫిల్ చేసుకొని సెల్ చేసుకుంటే సరిపోతుంది. మీకు బిజినెస్ బాగా నడుస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్నప్పుడు మాత్రమే మీరు బాటిల్ మేకింగ్కి దిగండి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది గుడ్ చాయిస్ అనమాట. ఎందుకంటే మనం ఒకేసారి అంత ఇన్వెస్ట్ చేసి ప్రాబ్లం పడే కంటే ఇప్పుడు మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేసినా దానికి మీకు కరెంటు బిల్లు, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 50 to ఒక 1 lakh వేసుకోండి. ఒక 1 lakh వేసుకున్నా మీరు మంచిగా మంత్లీ ఒక 1 lakh సంపాదించుకున్నా కూడా మీకు ఒక 6 monthsలో మీ పెట్టుబడి మొత్తం వచ్చేసిద్ది.
ఆ 6 మంత్స్ తర్వాత దెన్ యూ కెన్ హ్యావ్ ద గుడ్ ఐడియా. ఓకే, మనం ఏంటి ఇంత పెట్టి తెస్తున్నాం వీళ్ళ దగ్గర, దీనికంటే మనమే మేకింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా. అంటే నెక్స్ట్ సీజన్, మంచి సీజన్ ఏమన్నా స్టార్ట్ అవుతుందంటే ఈ వాటర్తో పాటు ఇంకా మీరు ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి డ్రింక్స్ అయితే ఇప్పుడు మనకి మార్కెట్‌లో చాలా చాలా న్యూగా వస్తున్నాయి. అలాంటివి మీరేంది సోడా గానీ, అండ్ దెన్ పల్పీ ఆరెంజ్ ఇలాంటివి ఇంకా మీరు యాడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిషనరీనైతేనే తెప్పించుకోండండి. ఇది ఒకదానికి కాకుండా ఇంకా మల్టిపుల్ వేగా గూడా మీరు మిషనరీని యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే మీ దగ్గర పెట్టుబడి పెట్టే కెపాసిటీ ఉంటే మాత్రం. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఐడియా అని నేను చెప్తానండి. యాహ్! ఇంతే ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.